హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక కొత్త రకమైన వంటతో మీ ముందుకు వచ్చాను. స్వీట్ అన్నమాట. లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. డ్రై ఫ్రూట్స్, బ్రెడ్. ఈరోజు తాటి బెల్లంతో హల్వా అనేది చేసుకుంటున్నాను అనమాట. తాటి బెల్లము అలాగే ఇలాచీ పౌడర్ వేసి కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. చక్కెరతో కాకుండా తాటి బెల్లంతో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి అన్నమాట, ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి, కాచి చల్లార్చిన పాలు. ఇదిగో నెయ్యి, చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యితో చేసుకుంటే. అంటే కొందరు ఆయిల్ బటర్తో చేసుకుంటారు, కానీ నెయ్యితో చేసుకుని ఇంకా బాగుంటుంది. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి నెయ్యి వేసుకుంటే బ్లడ్స్ పీసెస్ అనేది బాగా ఇదైపోతాయి, కాబట్టి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చేసుకోవాలన్నమాట. అయితే ముందుగా నేను ఏం చేస్తున్నానంటే కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది నెయ్యిలో డీప్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలోపు నెయ్యిలో వేగనిద్దాము. చూడండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నెయ్యిలో వేగనిద్దాము. ఈ స్వీట్ అనేది చేసుకోండి ఇంట్లో. బ్లడ్ స్లైసెస్ ఉన్నప్పుడు, బ్రెడ్ చాలా ఉంది మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది అన్నప్పుడు ఇలా చేసేసి పిల్లలకైతే చాలా టేస్టీగా ఎమ్మీగా తింటారనమాట. మా ఇంట్లో ఇంకా 2 days అయితే ఎక్స్పైర్ అయిపోతుంది అనేసి చేస్తున్నాను అనమాట. ఒక 8 బ్లడ్ ముక్కలు తీసుకొని కట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు అదే మిగిలిపోయిన నెయ్యిలో అనేది బ్లడ్ ముక్కలు అనేది వేసేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, ఈ కలర్లో వచ్చినాక తీసేసుకోండి. అలాగే కొంచెం కొంచెం నెయ్యి వేసి చేసేసుకోండి. ఇదిగో నెయ్యి చాలా పీలుస్తుంది అనేసి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగో మీకు కావాలంటే ఆయిల్ వేసి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అయితే ఇంకా చాలా తాగుతుంది, ఆయిల్ ఎక్కువ కాబట్టి మరీ ఎక్కువ యూస్ చేయకూడదు, ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఇలా కొంచెం కొంచెం నెయ్యిలో చేసుకోవడం బెస్ట్. అయితే నేను కొద్దిగా డిప్ చేస్తూ సైడ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట. సైడ్కి పెట్టేసుకుంటే ఆయిల్ నెయ్యి అనేది అంతా తీసుకోవాలన్నమాట. ఇలా చేసినాక నేను ఏం చేస్తున్నానంటే అదంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా డిప్ చేసి ఇట్లా కలిపేసుకుంటున్నాను. అప్పుడు మంచిగా రెండు అటువైపు ఇటువైపు బాగా వేగుతుందన్నమాట. నేను ఫస్ట్ టైము యూట్యూబ్లోనే చూసి ట్రై చేస్తాను, కానీ కొద్దిగా వెరైటీగా ట్రై చేశాను అన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి, చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారు. ఇప్పుడు అదే కడాయిలో తాటి బెల్లము, దాంట్లో కొద్దిగంత ఇలాచీ పౌడర్ కూడా ఉంది కదా, ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. చూడండి, తాటి బెల్లము మీకు టేస్ట్కి స్వీట్ ఎంత కావాలో దాన్ని బట్టి ఎక్కువ యాడ్ చేసుకోండి బెల్లము. నేను కొద్దిగంతనే వేసుకున్నాను కాబట్టి, బ్రెడ్ ముక్కలు కొంచెమే తీసుకున్నాను కాబట్టి కొద్దిగంత తాటి బెల్లం తీసుకున్నాను. మరి ఎక్కువ వాటర్ పోసుకోకండి, కొంచెం వాటర్ పోసేసుకొని బెల్లం కరిగేదాకా వేడిగా, మరి గట్టిగా పాకం కాకుండా తీగ పాకము, కొంచెం మందం పాకం వచ్చేటట్టు చేసుకోండి అన్నమాట. చూడండి, ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇలా బురుగులు వస్తుంటుంది కదా, బురుగు వచ్చే వరకు బెల్లాన్ని అనేది కరిగించుకోండి. ఇప్పుడు చూడండి, మంచిగా కరిగిపోయింది కదా. ఇలా మరి తీగ పాకం గట్టిగా చేయకుండా మామూలుగా తీగ పాకం చేయండి. చేసినాక ఆ బ్రెడ్ ముక్కలన్నీ దీంట్లో ఇలా వేసేసుకోండి అన్నమాట. వేసేసి డిప్ చేసేసుకోండి. వేసేసుకొని మొత్తం పాకం మొత్తము బ్రెడ్ ముక్కలకు పట్టేలా అటువైపు ఇటువైపు పట్టేలా మంచిగా కలిపేసుకోండి. ఇదిగో ఇలా డిప్ చేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా మీరు ఏం చేయండి అంటే అదే బ్రెడ్, నేను చేస్తున్నది ఈరోజు బ్రెడ్ హల్వా అన్నమాట. అలాగే డబుల్ కా మీఠా కావాలంటే ఇలా ఉంది కదా, దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం, కావాలంటే ఫుడ్ కలర్గా కావాలంటే ఫుడ్ కలర్ వేసుకొని అంటే మనకు డబుల్ కా మీఠా అనేది తయారైపోతుంది. నేను అనేది డబుల్ కా మీఠా చేయట్లేదు, హల్వా చేస్తున్నాను కాబట్టి స్మాష్ చేస్తున్నాను అన్నమాట.
ఇది మొత్తము విరగొట్టేస్తున్నాను, పీసెస్ని విరగొట్టేసేసి చేస్తున్నాను అనమాట. అంటే డబుల్ కా మీఠా కొద్దిగా ఎప్పుడు తింటాం కదా వెరైటీగా ఎందుకనేసి ఇలా ట్రై చేసామన్నమాట. దీంట్లో మిల్క్ అనేది పోసుకుంటున్నాను. మిల్క్ పోసేసుకుంటే ఇంకా అది మంచిగా స్మాష్ చేయొచ్చు అనేసి కాచి చల్లార్చిన మిల్క్ పోసేస్తున్నాను. మీరు కూడా ఈరోజు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల్లో కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయండి మీకు ఎలాంటి వంట కావాలో నేను మీకు చేసి చూపిస్తాను అన్నమాట. ఇలా స్మాష్ చేయాలి మొత్తము మిల్క్లో స్మాష్ చేసుకున్నాక. ఇంకా మా పిల్లలు అన్నారు, ఏంటిదమ్మా ఇది ఏం స్వీటు అనేసి అంటే, ఓకే మీకు కలర్ఫుల్గా స్వీట్ కావాలి కదా అనేసి నేను ఏం చేశాను, దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం అనేసి అనుకున్నాను. నాకు ఇలానే బాగుంది కానీ కొంచెం ఫుడ్ కలర్ వేస్తే కూడా బాగుంటుంది కదా అనేసి అనుకొని ఇంకా ఏమన్నగానే నీళ్ళలో కొంచెము ఫుడ్ కలర్ వేసేసి దీంట్లో వేసేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది వచ్చేసింది, కలర్ఫుల్గా వచ్చేసింది కదా హల్వా. ఇప్పుడు దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఆ నెయ్యి వాసన, డ్రై ఫ్రూట్స్ స్మెల్, ఇలాచీ వాసన అసలు నోరు ఊరుతుంది తెలుసా. అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా అంటే చాలా చాలా ఎమ్మీగా వచ్చిందనమాట, చాలా టేస్టీగా. విత్ ఇన్ ఒక 5 to 6 minutesలో అయిపోతుంది అన్నమాట. ఇగో రెడీ, ఇలా చేసేసుకున్నాను అనమాట. ఎమ్మీ హల్వా అన్నమాట, బ్రెడ్ హల్వా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.